నా సంపాదన నా ఇష్టమని ఇంటేజమనంటే ఇల్లు గడుస్తదా? పెద్దోడు తక్కువ జీతం ఇస్తుండు, నేను కూడా గంతే ఇస్తాని షిన్నోడంటే ఇంట్ల ఖర్చులు వెళ్తాయా? తినటోళ్ళు గింతమంది, పని చేసేది నిన్నొక్కదాన్నే. మీ అందరికీ నేనెందుకు వండి పెట్టాలని ఇంత మలుగుతే గా పూటకు ఉపాసం ఉండాల్సిందే. ఇల్లన్నాక అందరు తల ఓ పని అరుచుకుంటేనే సంసారం ముంగడికి నడుస్తుంది. ఇప్పుడు గీ ముచ్చటెందుకంటే మా రాష్ట్రం మా ట్యాక్స్ అంటారు, మా బొగ్గు మాకే అంటారు. ఇదెక్కడి న్యాయం? పైసల కోసం ఒకళ్ళు ఢిల్లీలో ధర్నా చేస్తారు, గిదేం తరీకా? రాష్ట్రాలు కలిస్తేనే దేశం అనుకొచ్చిండు ప్రధానమంత్రి సారు పార్లమెంట్ లా. మా ట్యాక్సులు మాకే అంటే దేశం ఎట్లా నడుస్తుందని మోడీ సారు క్వశ్చన్. కొందరు దక్షిణ భారతదేశం కావాలంటుండ్రు, దేశాన్ని ఇడగొట్టే సవాలే లేదని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. मेरा देश दिल्ली नहीं है, मेरा देश चेन्नई में भी है, मेरा देश बेंगलुरु में भी है, मेरा देश हैदराबाद में भी है. అన్ని రాష్ట్రాలను సమానంగానే చూస్తున్నాం. 10 ఏళ్లలో దేశాన్ని మస్తు డెవలప్ చేసినాం అన్నాడు. రాష్ట్రపతి ప్రసంగానికి థ్యాంక్స్ చెప్పే చర్చల ప్రతిపక్షాలను మస్తు ఎడ్డిచ్చిండు. కాంగ్రెస్ పార్టీ పని కథమైనట్టే, ఈ తాపకు 40 సీట్లు సుతారావన్నాడు. हमारी सरकार का तीसरा टर्म दूर नहीं है. ఇయాల్టికే ఓడుస్తదన్నారు. ఇంకా కొన్ని బిల్లులు పెట్టేది ఉన్నదని శనారం దాకా నడిపిస్తారట పార్లమెంట్ ను.